తిన్నట్టు తిని తిన్నింటి వస్తాను లెక్క పెడుతున్నావా? నీకు బ్రతకాలి లేదా? అంత మాట అనుకోండి సార్. మరి రైస్ ఎలా దొరుకుతున్నాయి? ఏం చేయమంటారు సార్? ఇలా ఫోన్ మోగుతో లేదు సార్. వచ్చి పట్టేస్తుంటాడు సార్ రంగయ్య గారు. ఏవో 2 మొక్కలు తినేస్తాడు, టక్కైనా అక్కడ పెట్టేస్తాడు, ధన్యాలు వెళ్ళిపోతాడు సార్. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు పెడుతున్నాడు, ఏమిటో అసలు సంగతి ఒక్క ముక్క కూడా మా చెవి పండవటం లేదు సార్. అయినా సార్ రంగయ్యకి కావాల్సింది ప్రమోషనేగా. ఈ రాత్రికి మేమే ఇచ్చేస్తాం ఆ ప్రమోషన్. తెల్లవరేసరికి పైలోకంలో రైస్ చేస్తుంటాడు. ఇది పడాపడికి కాలం కానీ నీతి నిజాయితీలకి సీజన్ కాదురా. అది మనం వేదాంతం. ఏ మాత్రం తెలుగు జ్ఞానం లేవాడు ఎంత మంచి ఆఫీసర్ అయితే మటుకు ఎవడైనా ఎక్కడ బాబు, ఎక్కడ బాబు, అదే బాబు. అలాంటి మగానుభావండి మాట కలతో చూసి కాళ్ళ మీద పడిపోదాం బాబు. నీ కోరిక నెరవేరదురా. ఏ బాబు, అంత మహాత్మాన్ని ఏం చేశారు బాబు? ఆయన్ని ఈ రాత్రికి మరొక లోకానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు బాబు. ఈ రాత్రిగా బాబు? వాళ్ళు ఎవరు బాబు? అమ్మా, వాళ్ళెవరిలో చెప్తే కొంపలు అంటుకు బాబు. ఊరికి ఉత్తరాన మనుషులు లేని చోట్ల మత తెచ్చి మట్లో కప్పటేస్తారు. చూసిన వాళ్ళని చెప్పిన వాళ్ళని వాళ్ళు కూడా కప్పటేస్తారు. పాపం రంగయ్య, రంగయ్య రాత్రితో. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఏమిటి, ఊరికి ఉత్తరానా, మామిడి తోటలోనా? థ్యాంక్ యూ. అర్థమైందా? ఊరికి ఉత్తరాను, మామిడి తోట. ఓకే. రాజా, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. లేకపోతే ఆ అర్ధరాత్రి ఆ దిక్కు ముక్కు లేని చోట. అది సరే, ఆ వేళప్పుడు నువ్వు అక్కడికెందుకు వచ్చావు, ఎలా వచ్చావు? సాధారణంగా అది మనుషులు వచ్చే చోటు కాదు, సమయం కాదు. అసలు నేను ఆపదలో ఉన్నానని నీకెలా తెలిసింది? ఏమిటన్నా నువ్వు ఏదో పెద్ద నేరాలు చేసినట్టు ఆరాలు తీస్తున్నావు. అందరినీ అనుమానించడమేనా? ఈ పోలీసు వాళ్ళే అంతమ్మా. ఆ భగవంతుడే వచ్చి ఆదుకున్నా ఇలాగే అనుమానిస్తాను. అయితే ఇప్పుడు నువ్వు భగవంతుని అంటావు. నన్ను అడిగితే అంతకన్నా ఎక్కువే అంటాను. సరే, ఒప్పుకున్నానంట. ఇంకొకటి కూడా ఒప్పుకోవాలి. ఏమిటో? ఇక నుంచి అన్నయ్యని మన ఇంట్లోనే ఉంచాలి. అవునన్నయ్య, మాకు మాత్రం ఎవరున్నారు? అది కాక నువ్వు వచ్చినప్పటి నుంచి నాన్న అన్నయ్య పోయాడన్న బాధ కూడా మర్చిపోయి సరదాగా ఉంటున్నారు. నిజానమ్మా, అక్కడ ఇక్కడ ఉండటం కంటే ఆప్యాయత ఉన్న చోట ఉండటం అనే ఆనందం ఉంది. కానీ నేను ఒప్పుకోను. ఉంటానని చెప్పు. చెప్పన్నయ్య. ఆగమ్మా, అతను ఉంటాననగానే సరిపోయిందా? చూడు రాజా, నువ్వు మా రాతకి అన్నవి కావడం సులభం, కానీ ఎస్ఏ రంగయ్యకి కొడుకు కావడం మాత్రం అంత సులభం కాదు.
నా బాబు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను నీకు ఇదివరకే చెప్పాను. ఇప్పుడు నేను ఎంత నిప్పులాంటి జీవితాన్ని గడుపుతున్నానో నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు. ఇక్కడ నీతి నిజాయితీలు తప్ప వేరేది నిలవడానికి వీల్లేదు. స్వార్థం ఈ నీడలో కూడా రాకూడదు. అన్యాయం, అసత్యం, అడ్డదారులు మన అడుగు జాడల్లో కూడా అనిపించకూడదు. ఇక్కడ జీవితం కత్తి మీద సాము. ఆ సాము చేయగలిగితేనే ఇక్కడ ఉండే అర్హత. నేను సిద్ధంగానే ఉన్నాను. మీ ఆశల్నే ఆశయాలనే కాదు, అంతకన్నా గొప్ప వాటినే సాధిస్తాను. అంతకన్నా ఘనకార్యాలనే చేసి చూపించి మీ చేత శభాష్ అనిపించుకుంటాను. భేష్. అయితే ఈ క్షణం నుంచి ఈ రంగయ్యకి నువ్వు కన్న కొడుకు కాదు, కనుగొన్న కొడుకువి. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్. నాన్న, కన్నావో కనుగొన్నావో నాకు మాత్రం ఒక మంచి అన్నయ్య ఇచ్చావు. అన్నయ్య, అవుతానా? నన్ను ఎవరు చేస్తుంది, నువ్వు వెళ్ళిపో. బాబు, మిమ్మల్ని పండ పెట్టకుండా మీ సంగీత స్వరమైన గురక వినకుండా నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఈ లోపు సెకండ్స్ లో అయిపోతుంది. మీ అమ్మాయి గారు నేను వెళ్ళిపోకుండా నువ్వు వెళ్ళిపోని వెళ్ళు. వెళ్తాం బాబు. ఏంటి బాబు, కళ్ళు మసకలు ఉన్నాయని మంద అయిపోయింది బాబు. నాకు కనపట్టలేదు కళ్ళు. అయ్యా కనపడతాయి. ఊరికే కౌరు ఏడు బాబు. ఇల్లంతా బోల్డ్ సామాన్లు ఉండేవి, ఒక సామాన్ కనపడలేదు నాకు. ఒక్క సామాను కూడా కనపట్టలేదు కదా. లేదు, సామాను విషయం నా విషయం బాబోయ్. గట్ట అలా గట్ట మందిచ్చి ఎవరిని పెట్టుకోండి. కావాలా కాలు కదురా, చేయి కదురా, దేంకరే అలా అలా ఉంది. అయ్యో మీ మంది ఎక్కువైపోయింది బాబు. మాస్టర్ మీరు టీవీ పడుకుంటున్నారు. ఇది సామానా నా దగ్గర రాగా, నా దగ్గర రావద్దు బాబా. మీ దగ్గర రాకుండా పథకంలో ధర్మందిరా. ఒరే ధర్మమానలు పడాలు పిడిలేదు. లేదా కంటిన్యూస్ గా 10 రోజులు వచ్చాయంటే తాగడానికి గ్లాస్ ఉండదు, తినడానికి ఛాన్స్ ఉండదు. నువ్వు వెళ్ళరా. వెళ్ళిపోమంటారా? వెళ్ళిపో. ఇక నువ్వు నా ఇంటికి రాగా